ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాతి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8, 9 వచనాలలో ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అక్కడ సువార్థికుడైనటువంటి ఫిలిప్పు గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబము ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నదో, ఆయనకి 4 కుమార్తెలు ఉండేవారని, వారు దేవుని వాక్యములో ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఆ కుటుంబము ఎంతో మహిమకరంగా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, అతని 4 కుమార్తెలు ప్రవశించేవారిగా ఉన్నారు. అంటే ఆ యొక్క 4 కుమార్తెలు దేవునితో సంబంధం కలిగి జరగబోయే విషయాలు తెలుసుకొని ఆ చుట్టూ ఉన్న సమాజానికి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు వారిని ఎంతో భక్తిలో పెంచి ఈ లోకం వైపు చూడనివ్వకుండా, ఈ లోకములో ఉన్న వాటి వైపు చూసి ఆశపడి లోకంలో కలిసిపోకుండా వారు ఆ యొక్క యవ్వన కాలంలోనే దేవుణ్ణి దర్శించుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని అభిషేకించబడి జరగబోయే విషయాలను దేవుని దగ్గర నుంచి